సినీ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఘనత ఇళయరాజాకి దక్కుతుంది. అప్పటి కమర్షియల్ సినిమాలకి తగ్గట్టుగా సాగుతున్న సినిమా సంగీతాన్ని మలుపు తిప్పి తన మార్కు సంగీతాన్ని శ్రోతలకు, ప్రేక్షకులకు పరిచయం చేశారు ఇళయరాజా. సంగీత దర్శకుడుగా ఎవరూ సాధించని 1000 సినిమాల ఫీట్ ను టచ్ చేసిన ఆయన దాదాపు 5000కు పైగా పాటల్ని ట్యూన్ చేశారు. 1970 దశకంలో సంగీత దర్శకుడిగా సినీ పరిశ్రమకొచ్చిన ఇళయరాజా కొత్త తరహా సంగీతాన్ని అందించడంలో దిట్ట అనిపించుకున్నారు. ఇళయరాజా పాటల్ని, సంగీతాన్ని ఇష్టపడని సినీ ప్రేమికుడు ఉండడంటే అది అతిశయోక్తి కాదు. అలాగే ప్రతి ఒక్క చిత్రంలోనూ సాధారణంగా ఒక సంగీతానికి దర్శకుడు పాటలు చేస్తే ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ చేసిన పాటల్లా ఉన్నాయని చెప్తారు. కానీ ఏ సంగీత దర్శకుడి ప్రభావం లేని ఇళయరాజా తన కొత్త బాణీలతో అందరినీ అలరిస్తూ మ్యూజిక్ మాస్ట్రో అని పెంచుకున్నారు. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఇళయరాజా కొన్ని వివాదాల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్నారు. గతంలో తన పాటలకి రాయల్టీ చెల్లించాలంటూ కొందరు గాయని గాయకులకి నోటీసులు కూడా పంపించారు. ఇటీవల మంజుమల్ బాయ్స్ చిత్రంలో తను ట్యూన్ చేసిన పాటని వాడుకున్నారని కోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే. తన ప్రారంభ దశలో గాని, మ్యూజిక్ డైరెక్టర్ గా పీక్స్ లో ఉన్నప్పుడు గాని ఈ తరహా వ్యవహార శైలి ఆయనకి లేదు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో మన పాటలన్నీ శాస్త్రీయ సంగీతంతోనే రూపొందించేవారు. నేను నా పాటల ద్వారా వెస్టర్న్ సంగీతాన్ని పరిచయం చేశాను. ప్రపంచ సంగీతాన్ని పలు రకాలుగా నా పాటల ద్వారా ప్రేక్షకులకు చేరువ చేశాను. అంతేకాదు నేను సింఫనీని రూపొందించాను. నేను అందించే సంగీతం అందరి జీవితాల్లోనూ ఉంటుంది. దాన్ని బట్టి సంగీతం అంటే నాకు ఎంత ఆసక్తి ఉందనేది మీకు తెలుస్తుంది. నా సంగీతం విని ఓ చిన్నారి మృత్యు నుంచి బయటకొచ్చింది. మనుషులే కాదు, ఏనుగులు కూడా నా సంగీతాన్ని ఆస్వాదించాయి. ఒక ఏనుగుల గుంపు నా సంగీతం వినేందుకు వచ్చిందంటే మీరు నమ్ముతారా? ఇలాంటివి చెప్తే అందరూ నాకు పొగరు, గర్వం అంటారు. ఎప్పుడైనా ప్రతిభ ఉన్న వారికే గర్వం ఉంటుంది. అందుకే నాకు ఖచ్చితంగా గర్వం, పొగరు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు చెయ్యింది నేను చేశాను. అలాంటిది నాకు పొగరు ఉండడంలో తప్పు లేదు కదా అంటూ ఇళయరాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన చెప్పిన దానిలో నిజముందని కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు ఇంతకు మించిన ప్రతిభ ఉన్నవారు భారతీయుల్లో ఉన్నారు, వారందరికీ పొగరు లేదు కదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.